ఒకరోజు ఒక భిక్షగాడు ఒక అందమైన రెస్టారెంట్ లోకి అడుగు పెట్టేశాడు. మేనేజర్ చూశాడు, కొంచెం కోపంగా, నువ్వెందుకు వస్తున్నావురా లోపలికి అన్నట్టుగా. ఈ లోపల అక్కడ సర్వ్ చేసేటటువంటి ఒక అమ్మాయి వచ్చి అతన్ని ఒక తాతయ్యగా భావించి, తాతయ్య రా 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 కూర్చో అని చెప్పి చక్కగా తీసుకెళ్లి కూర్చోబెట్టి, ఏం కావాలో చెప్పంటే, కాస్త భోజనం పెడతావా తల్లి అంటే, అలాగే అని చెప్పి గబగబా వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. అవురుమంటూ తినేస్తా ఉన్నాడు. మేనేజర్ పిలిచాడు ఈ సర్వ్ చేసిన అమ్మాయికి, ఇదిగో చూడు, అతను చూస్తే భిక్షగాడిలా ఉన్నాడు, బిల్లు కడతాడని నమ్మకం నాకు లేదు, ఆ బిల్లు నువ్వే కట్టాల్సి వస్తుంది, ఆ ఏరియా అంతా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది. తిన్నిచ్చింది, లోపలికి వెళ్ళిందో లేదో ఆ భిక్షగాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. బిల్లు ఏది? నేనే కడతానండి, చెప్పాగా ముందే నీకు అని గబగబ వెళ్ళి ఆ ప్లేట్ తీసేసరికి అక్కడ ఒక స్లిప్ ఉందేటో తెలుసా? అమ్మా, ఈ హోటల్ యజమానిని నేనే, మారు వేషంలో వచ్చా, ఇక్కడున్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని చెప్పి. అద్భుతంగా పనిచేసావు తల్లి. ఆ